హాయ్ వెల్కమ్ టు 9 వైబ్స్. నేను మీ శ్రావణి. బస్సుల్లో ట్రైన్స్లో ఒక్కోసారి ప్రయాణాలు ఎంతో చిరాకు తెప్పిస్తుంటాయి. సీటు కోసం కుస్తీ పట్టాల్సిన పరిస్థితులు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. కొన్నిసార్లు అయితే ఏకంగా గొడవలు పడే ఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. చివరికి సీటు కోసం మహిళలు కూడా జుట్టులు పట్టేసుకుని కొట్టుకున్న సందర్భాలను కూడా మనం చాలానే చూసాం. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ దంపతులకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. బస్సులో భార్యకు సీటు లేకపోవడంతో భర్త వెరైటీ ప్లాన్ చేశాడు. చివరకు వారిద్దరూ కలిసి చేసిన పని చూసి అంతా అవాక్కయ్యారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అయితే యూపీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక బస్ స్టాండ్లో ప్యాసింజర్లంతా బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంతలో ఓ బస్సు అక్కడికి వస్తుంది. చాలా మంది ప్రయాణికులు ఆ బస్సును ఎక్కేందుకు ఎగబడతారు. దీంతో కొందరికి సీటు దొరకడం కూడా కష్టమవుతుంది. అప్పటికే బస్సు లోపలికి వెళ్లిన ఓ వ్యక్తి తన భార్యకు కూడా సీటు కావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. అయితే ఆమె బస్సులోకి ఎక్కడం సాధ్యం అవ్వకపోవడంతో ఎలాగైనా సీటు సంపాదించాలని వెరైటీ ప్లాన్ చేశాడు. తన భార్యను బస్సు వెనక్కి రమ్మని, కిటికీ నుంచి పైకి ఎక్కమని సైగ చేస్తాడు. దీంతో ఆమె కూడా ధైర్యం చేసి చెప్పులు తీసి తన భర్తకు ఇస్తుంది. తర్వాత భర్త చేయి పట్టుకొని కిటికీలో నుంచి ఎక్కేందుకు ప్రయత్నిస్తుంది. చివరకు ఎంతో చాకచక్యంగా ఆమె కిటికీలోంచి లోపలికి వెళ్లడం చూసి చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా అవాక్కవుతారు. ఆమె చేసిన విన్యాసం చూసి అక్కడే మరో ప్రయాణికురాలు నవ్వుకుంటూ పక్కకు వెళ్ళిపోతుంది. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.